మోత్కూర్ చైర్మన్ సావిత్రి మేఘనారెడ్డికి వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీఓ అమరేందర్ రెడ్డి ఓటింగ్ నిర్వహించగా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసం పెట్టిన 9 మంది కౌన్సిలర్లతో పాటు మరో టీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా అవిశ్వాసం ఓటింగ్లో పాల్గొన్నారు. మోత్కూరు చైర్మన్ సావిత్రి మేఘారెడ్డికి వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి భువనగిరి ఆర్డీఓ అమరేందర్ రెడ్డి ఓటింగ్ నిర్వహించగా క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు నేరుగా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాసం పెట్టిన 9 మంది కౌన్సిలర్లతో పాటు మరో టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా అవిశ్వాసం ఓటింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్కు చెందిన వైస్ చైర్మన్ వెంకటయ్యతో సహా 6 కౌన్సిలర్లు, మరో 4 కౌన్సిలర్లు, మొత్తం 10 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేయెత్తి ఓటు వేయడంతో చైర్మన్పై అవిశ్వాసం నెగ్గినట్టు ప్రిసైడింగ్ అధికారి అమరేందర్ రెడ్డి తెలిపారు. చైర్మన్పై అవిశ్వాసం నెగ్గడంతో కలెక్టర్ నివేదిస్తామన్నారు. చైర్మన్ స్థలం ఖాళీ అయినట్టు కలెక్టర్ ఎన్నికల కమిషన్ నోటిఫై చేస్తానని, ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం కొత్త చైర్మన్ను ఎన్నుకుంటారని తెలిపారు. అవిశ్వాసం ఎదుర్కొంటున్న చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డితో పాటు మరో కౌన్సిలర్ కళ్యాణ్ చక్రవర్తి సమావేశానికి హాజరయ్యారు. ఓకే. మున్సిపాలిటీకి సంబంధించి 21/2024 నాడు మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది సభ్యులు జిల్లా కలెక్టర్ గారిని కలిసి తీపిరెడ్డి సావిత్రి గారి పైన అవిశ్వాసం తీర్మానము నిర్వహించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరారు. అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ భువనగిరి గారు, అంటే నేను నా పేరు అమరేందర్ గారు నిర్వహించడం జరిగింది. చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఓటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో సభ్యులు హాజరైన వారందరూ కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. 12 మంది సభ్యులకు గాను 10 మంది హాజరయ్యారు. 10 మంది సభ్యులు కూడా మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని ఎన్నో ఆశలతోటి మేము కౌన్సిలర్లుగా పోటీ చేసినాం, గెలిచినాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ సావిత్రి భర్త గారు మేఘారెడ్డి గారు ఆయన ఒంటెద్దు పోకడలతోటి కౌన్సిలర్లకు ఇబ్బందికి గురి చేస్తూ వార్డులలో ఎక్కడ కూడా పనులు జరగకుండా ఆయన నియంతృత్వంగా ప్రవర్తించడంతో దాని మీద విరక్తి చెందిన 11 మంది కౌన్సిలర్లు, 1, 2, 3, 4 కాదు సంఖ్య 11 పార్టీలకు రాజకీయాలకు అతీతంగా 11 మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఇవాళ ఒక మిత్రుడు రాలేకపోయాడు. 9 మంది మేము ఇచ్చినాము. అందరూ కూడా మాకు అందుబాటులో ఉండే, ఒక మిత్రుడు రాలేదు. 10 మందిని ఈరోజు హాజరైనాం. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి ఇటువంటి ఒంటెద్దు పోకడలు పోవద్దు అని తగిన తీర్పు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం.